జనవరి 1 నుండి నెల రోజుల పాటు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని విజయవంతం చేసేందుకు నల్లగొండ జిల్లాలో అవసరమైన ప్రణాళికను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర రవాణా బీసీ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్కు తెలిపారు. రోడ్డు భద్రతా మహోత్సవం సందర్భంగా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నివారిస్తామని తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవ నిర్వహణపై శనివారం రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్లు హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవంపై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం చేపడుతున్న కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ మంత్రికి వివరిస్తూ రోడ్డు భద్రతా మాసోత్సవానికి సంబంధించి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో జాతీయ రహదారులపై 57 బ్లాక్ స్పాట్స్ ను గుర్తించడం జరిగిందని, ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ఇదివరకే బ్లాక్ స్పాట్స్ రబ్బర్ స్టడ్స్ తో పాటు స్పీడ్ బ్రేకర్లు వంటివి ఏర్పాటు చేశామని, రోడ్డు భద్రతా మహోత్సవం సందర్భంగా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నివారిస్తామని తెలిపారు. జిల్లాలో వాహనదారులు, ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా నెలాఖరులోపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు అందరినీ సమన్వయం చేసుకుని జిల్లా, మండల స్థాయిలలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలను నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల ఇంటర్నేషనల్ పాఠశాలలో రోడ్డు భద్రతకు సంబంధించి అవేర్నెస్ పార్కును ఏర్పాటు చేయనున్నామని, 300 చదరపు అడుగులతో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో 6 జాతీయ రహదారులు, 3 రాష్ట్ర రహదారులు ఉన్నాయని, ప్రమాదాలు నివారించడంలో భాగంగా జాతీయ రహదారులపై డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖతో కలిసి తీసుకున్న చర్యల వల్ల 17 బ్లాక్ స్పాట్స్ తగ్గాయని, ప్రస్తుతం 49 బ్లాక్ స్పాట్స్ జిల్లాలో ఉన్నాయని తెలిపారు. జాతీయ రహదారులపై డ్రైవర్లకు కంటి పరీక్షలకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, అదేవిధంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి స్పందిస్తూ, డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించే ఆలోచన వినూత్నంగా ఉందని జిల్లా కలెక్టర్ను అభినందించారు. అంతకుముందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్డు భద్రతా మహోత్సవంపై మాట్లాడుతూ, గతంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరిగేవని, కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వారోత్సవాలకు బదులుగా మాసోత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్డు భద్రతా మహోత్సవంలో అన్ని శాఖలను భాగస్వామ్యం చేయాలని, జిల్లా స్థాయి మొదలుకొని గ్రామస్థాయి వరకు అందరికీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, చిన్నప్పటి నుండి పిల్లల్లో అవగాహన కల్పించడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాలలో రోడ్డు భద్రతపై ర్యాలీలు నిర్వహించాలని, అన్ని చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అలాగే సినిమా థియేటర్లలో స్లైడ్స్ ద్వారా, పోస్టర్లు, బ్యానర్ల ద్వారా ప్రచారం కల్పించాలని అన్నారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని, రోడ్లపై ప్రమాదాలు సంభవించకుండా డ్రైవర్లతో పాటు 2 వీలర్, 4 వీలర్ అన్ని వాహనదారులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. రోడ్డు భద్రత, అలాగే రోడ్డు ప్రమాదాలను నివారించడాన్ని సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. ఎవరైనా రహదారి భద్రతకు సంబంధించిన నియమాలను ఉల్లంఘిస్తే అవసరమైతే వారి లైసెన్సులను రద్దు చేసేలా నియమాలను తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం మంత్రి సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు అమలు చేస్తున్న కార్యక్రమాలపై మాట్లాడుతూ, అన్ని సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెనూను అమలు చేస్తుందని, జాయింట్ కలెక్టర్లకు ఈ బాధ్యతను అప్పగించడం జరిగిందని, అందువల్ల అధికారులు తరచూ హాస్టళ్లను తనిఖీ చేసి భోజనం, నాణ్యత, సరుకులు వంటివి తనిఖీ చేయాలని చెప్పారు. మహిళా ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే ప్రాంతాలలో బస్సుల సంఖ్యను పెంచడంపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ పై సైతం అవగాహన కల్పించాలని అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ రహదారి భద్రతా మహోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాలపై కలెక్టర్లు, జిల్లా ఎస్పీలకు తెలియజేశారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, ఆర్టీఓ లావణ్య తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.